టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక దీప అలాగే కార్తీక్ల పెళ్లి జరగడానికి రెడీగా ఉంటుంది. అందరూ కూర్చుంటారు. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఎలా అయినా సరే శౌర్యని కిడ్నాప్ చేయాలి, అప్పుడు ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఎందుకంటే శౌర్యని ఖచ్చితంగా ఈ పెళ్లి ముహూర్తం వరకు వెతుక్కుంటూ కూర్చుంటే పెళ్లి ముహూర్తం క్రాస్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు నేను అనుకున్న ఛాలెంజ్లో నేను నెగ్గుతాను అని అంటే ఇంకా జ్యోత్స్న అలా మాట్లాడేసరికి శ్రీధర్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా మేనకోడలా, నిజంగా చెప్తున్నాను, నువ్వే నా కోడలివి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా కార్తీక్కి నువ్వే సరైన భార్యవి కూడా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అదే మాట మీద ఉండు మావయ్య, ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను నిజం చేసి తీరుతాను అని చెప్పేసి జ్యోత్స్న అంటది. సరే అయితే ఈ విషయంలో మరి ప్లాన్ని అప్లై చేసేది ఎవరు అని పారిజాతం అంటది. అనేసరికి ఇంకా ఎవరు ఎందుకు, నేనున్నానుగా అత్తయ్య, నేను చూసుకుంటాను, నేను ఈ విషయంలో చాలా ఎక్స్పర్ట్ని. అయినా పెళ్లిని జరిపించాలంటే కష్టపడాలి కానీ పెళ్లిని ఆపడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని కళ్ళజోడు మారుస్తాడు. అబ్బో ఇదేంటల్లుడు మళ్ళీ అని చెప్పి అంటే స్టైల్ అత్తయ్య, కొన్ని పనులు చేసేటప్పుడు ఇలాగే కలరింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా శ్రీధర్ అంటాడు. సరే అయితే మేము 10 నిమిషాలు ఆగి వస్తాం, నువ్వు వెళ్ళు మావయ్య అని చెప్పేసి జ్యోత్స్న అంటది. సరే అని చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న పారిజాతం ఏమో నెమ్మదిగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విషయంలో మన మీదకి రాకుండా ఉండేలాగా ప్లాన్ చేశాను గ్రాని అని చెప్పి అనగానే అవునే నిజంగానే, లేదంటే ఈ దీప కార్తీక్ల కళ్ళు మన ఇద్దరి మీదే ఉంటాయి ఎంతసేపును. ఆ శౌర్య మిస్ అయింది అంటే ఖచ్చితంగా మనల్నే అనుమానిస్తారు, అందులో డౌటే లేదు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే దశరథ ఏమో ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు పిన్ని అని చెప్పి అంటే మేము ఎక్కడికి వెళ్తాం డాడ్, ఇక్కడే ఉన్నాం అని చెప్పి అంటది ఇంకా జ్యోత్స్న. ఇక ఆ తర్వాత పెళ్లి ముహూర్తం అలా మాట్లాడుకుంటూ అంతా జరుగుతూ ఉంటే ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక దీప ఏమో కొంచెం డల్గా ఉంటుంది. దీప డల్గా ఉండేసరికి ఎందుకు మరదలా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు కార్తీక్. అయితే ఏం లేదులే బావా, ఎందుకో మనసంతా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు, రేపటి గురించి నిన్నటి గురించి ఆలోచించకూడదు, ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించాలి. చూసావుగా మీ అమ్మ నాన్న, అంతే, వాళ్లే నిజం, అదే నిజం, ఈరోజు మాత్రమే నిజం. కాబట్టి రేపు ఏమవుతుందో అనేది తెలీదు. వాళ్ళ దృష్టిలో కూడా ఈ రోజుకి నువ్వు వాళ్ళ కూతురివి. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ డీలా పడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసినా సరే ఈ విషయంలో కాస్తలో కాస్త మనం అనుకున్నది జరిగేలా జరుగుతుంది. కాబట్టి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మరదలా, హ్యాపీగా నవ్వుతూ ఉండు. ఎందుకంటే ఈ రోజుకి మాత్రమే వాళ్ళ దృష్టిలో నువ్వు వాళ్ళ కూతురివి. రేపు మళ్ళీ పని మనిషి అవుతావు, నేను డ్రైవర్ని అవుతాను. అందుకే ఈ రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉండు. అంతకు మించిన విషయాలు ఇంకేమీ లేవు, అంతా సజావుగా జరుగుతుంది కదా అని చెప్పి కార్తీక్ ధైర్యం చెప్తూ ఉండేసరికి ఏదేమైనా నాకు ఒక విషయంలో మాత్రం బాధగా చాలా హ్యాపీగా ఉంది బావా అని చెప్పి అంటది ఇంకా దీప. ఏంటది అని అంటే జ్యోత్స్న, నువ్వు చేసుకున్న ఆ ఛాలెంజ్లో ఖచ్చితంగా నువ్వే గెలుస్తున్నావుగా బావా, అందుకే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటది. ఇంకా అలా అనేసరికి అవును, దాని మొహం చూడు మారిపోయింది, కానీ మనం నమ్మలేం భర్తలా, ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది, కాబట్టి మనం దాని జాగ్రత్తలో ఉండాలి అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక ఈ లోపేమో కాంచన అవును శౌర్య ఏది అక్క అని చెప్పి అనసూయని అడుగుతుంది. అడిగేసరికి శౌర్య ఎక్కడో పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పి అడిగేసరికి అలా కాదు, మళ్ళీ పెళ్లి ఫోటోల్లో మిస్ అయిపోయాను అని అంటది. అందుకే వెళ్ళి తీసుకురా అక్క, వాళ్ళ నాన్న పక్కన కూర్చోమని చెప్పు అని చెప్పి అనగానే సరే అని చెప్పి అనసూయ వెళ్ళి బయటికి వెళ్ళి ఎత్తుకొచ్చింది. అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి శౌర్య కనిపించట్లేదు అక్క అని చెప్పేసి చిల్లమ్మ అంటది. అనసూయ అనేసరికి ఏంటక్క నువ్వు అనేది, శౌర్య కనిపించకపోవడం ఏంటి, ఇక్కడే కదా ఆడుకుంటూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఈలోపు ఈ మాట విని ఇక అనసూయ టెన్షన్ పడిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది, ఎవరికి చెప్పాలి ఏం చేయాలి అని చెప్పేసి. ఈలోపు ఇది విన్న పారిజాతం ఏమో ఏంటి శౌర్య కనిపించట్లేదా అని చెప్పి గట్టిగా అరిచేసరికి అందరూ వింటారు. పిన్ని అందరు వింటున్నారు, పిన్ని ఎందుకు అలా అరుస్తున్నావు, శౌర్య ఎక్కడెక్కడ ఆడుకుంటూ ఉంటుంది, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటే ఇక అందరూ ఏమో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. శ్రీధర్ అలాగే ఇంకా జ్యోత్స్న కూడా అసలే రోజులు బాగాలేదు, పిల్లల్ని అలా ఎలా వదిలేశారు, ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఈ మాట విన్న దీపా కార్తీకులు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు.
లెగిసిపోతే ఏమో లేదు బాబా, ఖచ్చితంగా జ్యోత్స్న ఈ పని ఏదో చేసి ఉంటుంది, సౌరిని కిడ్నాప్ చేసినట్టుంది, మన పెళ్లి జరగకూడదని. చూడు బాబా, ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ నా కూతురికి ఏమైందో మాత్రం తెలియాలి, పైగా నా కూతురికి ఏమైనా చేసిందంటే మాత్రం దాన్ని చంపేస్తాను అని చెప్పేసి ఇక దీప అయితే లేచిపోయేసరికి అందరిని వెతుకుతూ ఉంటే ఇంకప్పుడు పిల్లేమో మా సౌరిని చూసామమ్మా అని అంటే ఎవరో ఒక కారులో ఎక్కించుకొని వెళ్ళారు సౌరిని అని చెప్పేసి అంటది. దాంతో ఇంకా కొంచెం డౌట్ పడతాడు శ్రీధర్. అలాగే ఇంకా వీళ్ళు కూడా డౌట్ పడతారు, జ్యోత్స్న పారిజాతం కూడా. ఇదేంటి అయితే మావయ్య ఎవరితో ఇచ్చి పంపించినట్టున్నాడు అని చెప్పేసి అనుకుంటారు జస్ట్ కామ్గా. ఆ తర్వాత మావయ్య మీ కార్ కేసు కావాలి అని చెప్పేసి కార్తీక్ వెళ్ళి దశరథని అడుగుతాడు. ఏమైందిరా అంటే సౌరిని ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు, వాడు ఎంత దూరం వెళ్ళుండడు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు కార్తీక్. ఇక అలా ఇద్దరు వెళ్ళబోతుంటే గుమ్మంలోకి అమ్మా నేను వచ్చేసా అని చెప్పేసి శౌర్య వచ్చింది. దాంతో ఇంక అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి శౌర్య వచ్చేసింది అని చెప్పి జ్యోత్స్న అలాగే పారిజాతం ఇరిటేట్ అవుతూ ఉంటారు. శ్రీధర్ ఏమో ఇదేంటి ఇలా వచ్చింది, ఇది నేను గొళ్ళెం పెట్టాను కదా అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉంటే ఇంక లోపు ఏమైంది శౌర్య, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఈ డ్రెస్ ఏంటి, ఈ డ్రెస్ ఎవరిచ్చారు, నేను కారులో ఎవరు ఎక్కించుకెళ్ళారు అని దీప అంటే ఇంకెవరు ముద్దులు తాతయ్య అని చెప్పేసి అంటది. అంటే వెనకాల శివనారాయణ వస్తాడు. వచ్చేటప్పటికి ఇంకప్పుడు ఏమైంది, అందరూ కంగారు పడుతున్నారు ఏంటి, నువ్వేంటమ్మా బయటకు వచ్చేసావు అని చెప్పేసి దీపని కార్తీక్ని అడుగుతాడు. అడిగేసరికి లేదు తాతయ్య, ఇలాగా శౌర్య కనిపించట్లేదు అన్నారు, ఎవరో కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని చెప్పి అనేసరికి భయం వేసింది అని చెప్పి అంటే ఎందుకు భయం, అందుకే మీరు ఇలా భయపడతారని నేను ఒక మాట చెప్పాను. ఇక అలా అనడంతో అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అయ్యో మీరని తెలిస్తే అసలు మేము ఇలా కంగారు పడేవాళ్ళం కాదు తాతయ్య గారు అని చెప్పేసి అంటది దీప. ఇక ఆ మాట అనేసరికి అందుకే నేను మీరు ఇలా కంగారు పడతారని ఒక మాట చెప్పమన్నాను శౌర్యని. ఏమే పొట్టుదనా, ఆ మాట అంటే నువ్వేమన్నావు అనగానే సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను తాతయ్య అని చెప్పి శౌర్య అంటది. సరే ఇంకా పిల్ల దొరికింది కదా రండి అని చెప్పి కాంచన అనసూయ పిలిచేసరికి సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిన తర్వాత పేట్ల మీద కూర్చుంటారు. అప్పుడు ఏం జరిగిందండి చెప్పండి, ఏం చేద్దాం అని చెప్పి దశరథ అడుగుతాడు పంతులు గారిని. అయిపోయిందండి ఖచ్చితంగా, ఇప్పుడు గౌరీ పూజ అయిపోయింది కదండి, ఇప్పుడు పెళ్లి బట్టలు పెడితే బట్టలు మార్చుకొని వస్తారని చెప్పేసి పంతులు గారు అంటారు. ఇక ఆ విధంగా కార్తీక్ ఏమో దశరథ సుమిత్రలు పెడతారు బట్టలు, ఇక కాంచన అలాగే శ్రీధర్ ఏమో దీపక్ బట్టలు పెడతారు. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఘట్టంలో. అయిన తర్వాత ఇంకా సరే అయితే పదండి బట్టలు మార్చుకుందాం అని చెప్పేసి అంటుంటే ఇక ఆ తర్వాత సరే ఏం చేయాలని చెప్పి జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా గింజుకుంటూ ఉంటారు. ఈ శ్రీధర్ గారిని నమ్ముకొని మనం మోసపోయామే అని చెప్పేసి అంటుంటే చిచ్చి ఈ విషయంలో అసలు ఎవరిని ఏమనుకోవాలో కూడా తెలియట్లేదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు. ఇంకా శ్రీధర్ కూడా వెనకొస్తాడు. ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఏం చేయాలి మావయ్య, నిన్ను అసలు నమ్ముకొని తప్పు చేశాను, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు చూడు అనుకున్న ప్లాన్ ప్రకారం ఫెయిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పి అంటే తప్పు నాది కాదు మేనకోడలా, ఇదిగో ఈ కళ్ళజోడిది, నేను కళ్ళజోడు పెట్టుకొని ఎవరినో అనుకొని ఇంకెవరినో పిల్లని పెట్టేశాను, ఈ విషయంలో ఏమర్థం అట్లా అని చెప్పేసి బాధపడతా ఉంటాడు. సర్లే ఈ విషయంలో ఇంక నేను ఎవరిని నమ్మను, నా ప్లాన్ నాకుంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాంచన ఏమో పిల్లని పట్టుకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకు శౌర్య, నా దగ్గరే ఉండు సరేనా అని చెప్పేసి అంటే సరే బట్టలు మార్చడానికి సుమిత్ర అలాగే అనసూయ మీ ఇద్దరు వెళ్ళండి అని అంటే అనసూయ ఏమో చూడు నువ్వు అటు ఇటు వెళ్ళకూడదు, అమ్మా నాన్న కంగారు పడుతున్నారు కదా, అందుకే ఇక్కడే ఉండు సరేనా అని చెప్పి కాంచన దగ్గర నుంచి వెళ్ళిద్ది. సరే అని చెప్పి అంటారు. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మరోపక్క ఇంకా జ్యోత్స్న ఏమో ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడు కాంచన ఎమోషనల్ అవుతుంటే దశరథ వచ్చి చేపట్టుకుంటాడు. ఏమైందమ్మా చెల్లమ్మ, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటే లేదన్నయ్య లేదు, ఈ విషయంలో పెళ్లి ఆగిపోతుందేమోనని కంగారు పడ్డాను అనగానే కంగారు ఎందుకమ్మా అంటే నిజానికి ఏది కంగారు కాదన్నయ్య, బాధ. అవును నువ్వు నా అన్నవి, నీకు ఆడపిల్ల పుట్టినప్పుడు నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, అది ఆ విషయంలో జరగకుండానే పోయిందని నేను చాలా బాధపడ్డాను అన్నయ్య, ఎన్నోసార్లు ఈ విషయంలో చాలా కంగారు పడ్డాను కూడా, ఈ బాధ ఎప్పటికీ తీరిపోదేమో అనుకున్నాను, కానీ ఈ రోజున ఎందుకో ఆ భగవంతుడి దయ వల్ల నా కూతురు నీ కూతురైంది, నా కోడలు నీ కోడలుగా మారి ఈ పెళ్లి జరుగుతుంది, నేను నీతో వియ్యం అందుకుంటున్నాను, ఇప్పుడు నా కొడుకు కాళ్ళకి నువ్వు వదిన ఇద్దరు కలిసి కన్యాదానం చేస్తే ఖచ్చితంగా ఈ విషయంలో నేను నీతో వియ్యం అందుకున్నట్టే కదా, అంటే అప్పుడు నా మాట నెరవేర్చుకున్నట్టే కదా, అప్పుడు నా బాధ పోయినట్టే కదా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటుంది కాంచన. ఇంకా అలా అవుతూ ఉండేసరికి అప్పుడు అసలు బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ కూడా. పంతులు గారు అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఈ ఇంటి ఆడబిడ్డ కన్నీరు కార్చకుండా చూసుకోండి అన్న మాటలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
ఇక అలా ఇంకా బాధపడకమ్మా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట నెరవేరినట్టే. దీప నా కూతురుగా మారింది కదా, అలాగే ఇప్పుడు నీ కోళ్ళవుతుంది అంటే నువ్వు నాకు ఇచ్చిన మాట నిజమవుతుంది అని చెప్పి అనగానే అవునన్నయ్య అవును అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇద్దరు అలాగా. ఇక మరో పక్క పాలల్లో మొత్తం ముందు కలుపుతూ ఉంటుంది జ్యోత్స్న అలా కలుపుతూ ఉండేసరికి ఏంటి మేనకొడలా ఈ పాలు తాగేసి పడుకుందాం అనుకుంటున్నావే, నువ్వు అసలు వద్దు అంత పని చేయొద్దు, కావాలంటే ఆ పాలిటివ్వు నేను తాగుతానని చెప్పి అనగానే ఈ పాలు నాకు కాదులే మావయ్య, ఇది ప్లాన్ బి, నేను దీపక్ ఇవ్వబోతున్నాను అంటే మరి ఇదే ప్లాన్ అత్తయ్య గారు చెప్తే ఫెయిల్ అన్నావు అనగానే అది అప్పటికి ఫెయిలే, కానీ ఇప్పుడు అదే బెటర్, ఇప్పుడు ముహూర్తం టైం వరకు అది ఎలాగోలాగా పడుకుంది అంటే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది, ఈ విషయంలో నేనే గెలుస్తాను అని చెప్పి అనగానే సరే అయితే అంటే ఆ పాలు నేను ఇస్తాను ఇటు అంటాడు శ్రీధర్. లేదు ఈ పాలు నేనే దీపకిస్తానని పట్టుకుంటుంది. ఇక రాబోయే కథలో మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలి.